ఒకటి రెండు కాదుగా అనేకమైన పావుల్ని ఆయన మెడలో వేసుకుంటాడు. ఈ పావులు ఎక్కువ ఆయుర్దాయం కలిగినటువంటి చిన్న చిన్న పావులు కావు. ఏడాదో 2 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు బతికేటటువంటి పావులు కావు. అవన్నీ కూడా ఎటువంటి పావులంటే పరమద్భుతమైనటువంటి లక్షణములను సంతరించుకున్నటువంటి దేవతా సర్పములు. వాటి గురించి ఊహ చేస్తే దానిని భూషణంగా పెట్టుకోవడాన్ని అసలు ఆలోచనగా కూడా మీరు అంగీకరించడం సాధ్యం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పరమశివుని యొక్క పాదమునకు పెట్టుకునేటటువంటి మంజీరము ఆదిశేషుడు. ఎందుకు ఆదిశేషుడయ్యాడు అంటే ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి గొప్ప ఆనందాన్ని పొందుతున్నారు. ఆయన హృదయ కమలమునందు చిదంబరం కనకసభలో పరమశివుడు చేసేటటువంటి తాండవాన్ని వీక్షిస్తున్నాడు. ఈ ప్రదోష వేళలో జరుగుతుంది. ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న పరమశక్తివంతం. చిదంబరం కనకసభలో పరమశివుడు నటరాజస్వరూపంగా తాండవం చేస్తాడు. ఆ తాండవాన్ని లోచూపుతో శ్రీ మహావిష్ణువు దర్శనం చేస్తున్నారు. ఆయనకి గొప్ప ఆనందం కలిగి ఆ సంతోషంలో ఒక్కసారి ఉబ్బిపోయి బరువెక్కాడు. కల్పం కింద మోస్తున్న ఆదిశేషుడికి అనుమానం వచ్చింది. స్వామి, ఏమిటి మీకు పులకాంకురములు వచ్చాయి, పొంగిపోతున్నారు, ఏం జరిగిందని అడిగాడు. నేను చిదంబరం కనకసభలో శంకరుడు చేస్తున్న తాండవాన్ని చూస్తున్నాను రా, ఒక్కసారి నువ్వు కూడా చూసిరా అనుగ్రహించానన్నాడు. ఆదిశేషుడు ఆకాశ మార్గంలో చిదంబరం వెళుతున్నాడు.